హన్మకొండ జిల్లా సర్దార్ సర్వాయి పాపన్న 307వ జయంతి వేడుకలను కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద ఘనంగా నిర్వహించిన గౌడన్నలు శనిఖరం గ్రామం నుండి కమలాపూర్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక బస్టాండ్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు బాలసాని రమేష్ గౌడ్, గట్టు శ్రీధర్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కమలాపూర్ మండల కేంద్రంలో సర్వాయి పాపన్న వారి జయంతి సందర్భంగా 375వ జయంతి సందర్భంగా కమలాపూర్ మండల కేంద్రంలో వాళ్ళ గీతా కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగిస్తూ నినాదాలు చేసుకుంటూ మరో గౌడ జాతి బిడ్డ అయిన సర్వాయి పాపన్న బహుజనాలు ఏకం చేసి ఏకంగా గోల్కొండ కోటనే జయించిండు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని గీతా కార్మికులు కానీ గౌడజన బిడ్డలు కానీ వారికి సర్వాయి పాపన్న స్ఫూర్తిని తీసుకోవాలని కోరుతూ అదేవిధంగా కమలాపూర్ మండల కేంద్రంలో ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన కమలాపూర్ మండలం మండల కేంద్రంలో ఇదివరకు సర్వాయి పాపన్న విగ్రహం లేదు, లేని లోటు కనబడుతున్నది. కాబట్టి అన్ని కమలాపూర్ మండలం కేంద్రంలోని 22-23 గ్రామాల గీతా కార్మిక అధ్యక్షులు రాజకీయ నాయకులు అన్ని వివిధ పార్టీలకు చెందిన అందరి నాయకులు కలిసి ఏకాగ్రీయంగా కమలాపూర్ మండల కేంద్రంలో వచ్చే జయంతి నాటికి సర్వాయి పాపన్న విగ్రహం స్థాపిస్తామని తీర్మానం చేయడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న మన గౌడ ముద్దుబిడ్డ. ఆయన ఒక గౌడ కులస్తులకి సంబంధించిన వ్యక్తి కాదు, బహుజన నాయకుడు. ఎక్కడో కిలాషపూర్లో పుట్టి తెలంగాణ అస్తిత్వం పైన పోరాటం చేసి మన అందరికీ ఆ బహుజనుల అందరినీ ఏకం చేసి మనకొక ఉద్యమం లాగా సృష్టించి గోల్కొండ కోటను జయించి ఆయన స్ఫూర్తిని మనం కొనసాగించి ఈరోజు మేము శనిగరం గ్రామం నుంచి కమలాపూర్ మండల కేంద్రం వరకు కూడా ర్యాలీగా రావడం జరిగింది. ఆయన స్ఫూర్తిని కొనసాగించి ఆయన ఆశయాలను మేము కొనసాగిస్తామని మా పెద్దలు నిర్ణయించినట్టుగా కమలాపూర్ మండలంలోని అన్ని గ్రామాలను గౌడ కులస్తులందరూ ఏకం చేసి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క విగ్రహాన్ని వచ్చే జయంతి వరకు ఇక్కడ మేము స్థాపించాలని కోరుకుంటూ అందరి సహకారాన్ని మేము తీసుకోవాలని అనుకుంటున్నాము. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగిద్దాం.